వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సోమవారం ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. క్షయరహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, తద్వారా క్షయముక్త భారత్ సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఏడుకోడల వరకు సాగిన క్షయవ్యాధి అవగాహన ర్యాలీను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో తరహా సమాజంలో అన్ని వర్గాల వారు విరివిగా ముందుకు వచ్చి క్షయరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లో క్షయవ్యాధి ఎక్కువగా ఉందని, దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అది తీసుకోవడం జరిగింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయవ్యాధిని మనం పాలదోలాలంటే, క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము, టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు, అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి. అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు. దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ, అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే క్షయని నివారించవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని మీ చుట్టుపక్కల వారు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనాకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిన్నేటి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయ బాధితులకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 577 మంది ఉన్నారని, మనం టీబీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరలోనే దాన్ని అంతం చేయాలని మన చూస్తుంటాం, స్లోగన్స్ వస్తుంటాయి. టీబీ హరేగా దేశ్ జీతేగా అమితాబ్ బచ్చన్ గారు యాడ్ ఇస్తుంటారు. అందువల్ల మనందరం కూడా తొందరలోని టీబీని మా సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు కూడా కలిసి త్వరలోని టీబీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము. ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ టీబీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడతాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని రోగులకు ఉచితంగా మందులు, పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పి జగన్మోహన్ రావు, రోటరీ ప్రతినిధి డాక్టర్ మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద సేవా ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 95 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన మండు వేసవి సైతం లెక్క చేయకుండా ఇంతమంది రక్తదానం చేయడం నిజంగా గర్వకారణమని అన్నారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అందజేశారు. ఈ శిబిరంలో ఫౌండేషన్ అధ్యక్షులు తిరుపతి రాజు, సూర్య హాస్పిటల్ డాక్టర్ ఇడదాసుల యశ్వంత్, జేర్పురం పంచాయతీ సర్పంచ్ బవిరి రమణ, రణస్థలం మండల వైస్ ఎంపీపీ రాయపురెడ్డి భుజంగరావు, రణస్థలం ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి రమేష్ పాల్గొన్నారు. బెట్టింగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. ఇటీవల కాలంలో బెట్టింగ్ విషయంలో యువత చిక్కుకుంటూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో బెట్టింగ్పై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ పలువురు యువత తీవ్రంగా నష్టపోతున్నారని, ఆయా క్రీడల్లో వినోదం చూడాలే తప్ప కుటుంబాల్లో నిషేధం పెంచేలా ఉండకూడదని జిల్లా ఎస్పీ యువతకు హితవు పలికారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు నిర్వాహకులు యువతపై ప్రత్యేక నిఘా పెట్టామని, వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, క్రికెట్ బెట్టింగ్లో ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, బెట్టింగ్ యాప్లో జోలికి పోవద్దని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చూసుకుని కొందరు స్వార్థపరులు చెడునడత కలిగిన క్రికెట్ బెట్టింగ్కు తెరిపేలా అవకాశం ఉందని, వీరి మాయలో ఈ విషయంలో యువత చిక్కుకోవద్దని, ఈ బెట్టింగ్లకు బలవుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సులభంగా అధిక నగదు సంపాదించుకోవచ్చనే ఆశతో యువత ఈ బెట్టింగ్కు అలవాటు పడుతున్నారని, యువత ఈ బెట్టింగ్ బారిన పడి వాటి నుంచి బయటకు రావడం కష్టతరమన్నారు. బెట్టింగ్లో ఒకసారి ఆదాయం వచ్చినంత మాత్రాన అది ప్రయోజనకరం కాదని, పలుమార్లు నష్టపోవడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చేసిన అప్పులను తీర్చడానికి నేర ప్రవృత్తిపై యువత దారి తప్పే అవకాశం ఉందని, బెట్టింగ్ పెనుభూతం యువత జీవితాలను అధఃపాతానికి నెట్టేందుకు యువత బలి కాకుండా ఉండాలన్నారు. క్రికెట్ బెట్టింగ్లు పాల్పడి డబ్బులు పోగొట్టుకున్న పలువురు యువత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని, వీటి జోలికి పోకుండా యువత ఉజ్వల భవిష్యత్తుపై అడుగులు వేసే విధంగా ఉన్నత చదువులతో ఉద్యోగ అవకాశాలు పొంది తల్లిదండ్రుల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చేలా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రేగడి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఓ మేక తల్లి ప్రేమను చాటుకుంది. అన్నీ తెలిసిన మనిషి అహంకారానికి బానిసగా మారి బంధుత్వాలకు బంధనాలు వేస్తుండగా, ఎటువంటి జ్ఞానం లేని మోగజీవులు మాత్రం ప్రేమాభిమానాలు చాటుతున్నారు. దీనికి ఈ దృశ్యం నిలువెత్తు సాక్ష్యం. రాజాం నియోజకవర్గం రేగడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగడ రాము మేకల మందకు కాపలాగా ఉండేందుకు ఓ కుక్కపిల్లను పెంచుతున్నాడు. మందలోని ఓ మేక తన పిల్లలతో పాటు కుక్కపిల్లకు పాలిచ్చి సాగుతుంది. దీనిని చూసిన పలువురు మనుషుల్లో నశించిపోయిన మానవత్వం జంతువుల్లో కనిపిస్తుందని కొనియాడారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కింజరాపు కుటుంబం ఇలవేల్పు ప్రముఖ ప్రసిద్ధిగాంచిన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారిని కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఆలయ కార్యనిర్వాహక సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి దేవస్థానం సన్మాన మండపంలోకి కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబానికి అమ్మవారి చిత్రపటం అందించి దుస్సాలవతో సత్కరించి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని విజయవాడ కనకదుర్గ దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేసే విధంగా రూపకల్పన చేస్తానని, దీనికి అందరి సహకారం అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి మండల మాజీ ఏపీఎస్ అధ్యక్షులు హరివర ప్రసాద్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్లస్టర్ యొక్క విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి సమావేశం నిర్వహించారు. సోమవారం నర్సన్నపేట మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జీవో నెంబర్ 117 ఉపసంహరణ ప్రాప్తికి అన్ని క్లస్టర్లు అన్ని మండలాల నందు స్కూళ్లలో మెర్జ్ చేయడం జరిగిందని, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ స్కూల్, ఫౌండేషన్ స్కూల్ ఏర్పాట్లలో ఏమైనా అభ్యంతరాలు ఉన్న ఎడల తెలియజేయాలని మండల శాఖ విద్యా అధికారులను, ప్రధానోపాధ్యాయుల్ని ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లావణ్య, 4 మండలాల విద్యాశాఖ అధికారులు మరియు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిఆర్ఎంటియులు తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో నిరక్షరాస్యుల ఉల్లాస పరీక్షలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో 42 పాఠశాలల్లో నిరక్షరాస్యుల ఉల్లాస పరీక్షలకు 1830 మంది హాజరు కావలసి ఉండగా 1722 మంది
హాజరైనట్లు ఎంపీడీఓ శ్యామలకుమారి, రాజం ఏరియా కోఆర్డినేటర్ అలుగోలు చిరంజీవి, ఆర్ఏపీఎం బాసిన గోవిందరావు, మండల కోఆర్డినేటర్ సిహెచ్ పద్మలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సంకిలి, రేగడి, ఆమ్దలవలస, బూరాడ, లచ్చరాయపురం తదితర పాఠశాలల్లో జరుగుతున్న ఉల్లాస్ పరీక్షలను పరిశీలించారు. ఈ ఉల్లాస్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వాలు నిరక్షరాస్యులను గుర్తించి గ్రామ సమైక్య సంఘాల ఆధ్వర్యంలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ పరీక్షల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధిస్తే గ్రేడింగ్ విధానం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని బాధితులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ అందించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల కుంటిభద్ర గ్రామానికి చెందిన పిన్నింటి నాగరాజు భార్య పిన్నింటి కళ్యాణి బ్రెయిన్ మరియు నరాల సంబంధిత సమస్యతో మరియు పాతపట్నం మండలం సింగిపురం గ్రామానికి చెందిన డోల కుమార్ కుమారుడు డోల చందుకు యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడుతున్నారు. ఇరు కుటుంబాలకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేపించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,26,836 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తైనా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు.